హాయ్ అన్నా, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను కువైట్కి ఎవరి ద్వారా వచ్చాను అంటే కంపెనీ ద్వారానా, లేకుంటే నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు వీసా తీయడం ద్వారా వచ్చినానా, నాకు ఎంత డబ్బులు ఖర్చు అయింది, మొత్తం పీసీసీ కానీ స్టాంపింగ్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు అయినా అనే విషయం అయితే ఇప్పుడు నేను మీకు చెప్తా చూడండి. అంటే ఇది నాకైనా ఖర్చు. నేను 2 సంవత్సరాల కిందట కోవిడ్కి అయితే వచ్చిన. 2 సంవత్సరాలు అయిపోతుంది నేను కోవిడ్కి వచ్చి. ఆ 2 సంవత్సరాల కిందట ఎంత డబ్బు ఖర్చు అనేది అయితే మీకు నేను వీడియోలో మీకు చెప్తా చూడండి. వీడియో మీకు లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు విషయం లేకపోతే నాకు ఈ డబ్బులు కాకుండా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అయితే కూడా కొన్ని కొన్ని డబ్బులు అయితే ఎక్స్ట్రా డబ్బులు అయితే అయినాయి. ఎందుకంటే నా పైన ఒకటి చిన్న కేసు ఉన్నది. అంటే కేసు అంటే నేనేమి నేరాలు హత్యలు ఇలాంటివి ఏం చేయలేదు. కాకపోతే ములాద పోతే ముండ యాకడైతే అని చెప్తారు కదా, సామెత ఉంది కదా. అట్లా వేరే వాళ్ళు ఊరికే పోందా అని చెప్పిన పోదాం దా స్టేషన్ దాకా అని చెప్పిన దానికి నేనైతే పోయి దాంట్లో ఇరుక్కున్నా. ఆ కేసు దానికి కేసు బయటపడడానికి సుమారుగా అయితే మళ్ళీ ఒక 20-30 వేలు ఎక్స్ట్రా డబ్బులు అయితే అయింది. నేను ఎలా వచ్చినంటే, అంటే మాకు తెలిసిన తమ్ముడు అంటే మన సొంత తమ్ముడు కాదు కానీ, అంటే సొంత తమ్ముడు లాంటివాడే. ఆ తమ్ముడిని అడిగినాను అనమాట, నేను కువైట్ రావాలి. ఆల్రెడీ ఆ తమ్ముడు కువైట్ ఉన్నాడు. కువైట్లో 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తానే ఉన్నాడు. ఆ తమ్ముడిని అడిగిన, నేను కువైట్ రావాలనుకున్నప్పుడు, తమ్ముడు నేను కువైట్ రావాలనుకుంటున్నా, ఏమైనా వీసా దొరుకుతుందా, నీ దగ్గర ఏమైనా ఉందా, లేకుంటే ఎవరైనా తెలిసిన ఉంటే చెప్పని చెప్తే, అన్నా చెప్తా నీకు, కాకపోతే నువ్వు నన్ను టెన్షన్ పెట్టకూడదు, తొందర పెట్టకూడదు, నా వీసా కావాలి టెన్షన్ పెట్టకూడదు. నన్ను ఒకవేళ నేను టెన్షన్ పెట్టాను, ఏదో ఒక వీసా తీసిన అనుకోండి, నీకు వచ్చిన తర్వాత కష్టం అయితే పడతావు, కాబట్టి కొంచెం ఓర్పుతో ఉండు, నేనైతే నీకు వీసా తీసాను చెప్పిండు. అట్లే 2 years అయితే వెయిట్ చేసిన. 2 years 1.5 years వెయిట్ చేసిన. తమ్ముని అడుగుతుంటే అప్పుడు చెప్తానని చెప్పిండు. లాస్ట్కి అయితే ఇంకా ఇదిగో ఇప్పుడు నేను పనిచేస్తున్నా కదా, ఆ ఇంట్లోకి అయితే నేను వచ్చేసిన. దేవుని వల్ల మంచి వీసాని తెచ్చిన తమ్ముడికి అయితే ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు మంచి వీసాని, ఇప్పుడు నాకు ఎటువంటి ఇంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే ఉంది, బాగా మంచిగా ఉంది. అదే చెప్పిన కదా, నేనైతే కంపెనీ ద్వారా రాలే, ఎవరి ద్వారా రాలే, నాకు తెలిసిన తమ్ముడి ద్వారా అయితే నేను కోవిడ్కి వచ్చిన. ఆ తమ్ముడు డబ్బులు కూడా ఏం తీసుకోలేదు. అంటే కొందరు డబ్బులు తీసుకుంటారు వీసా తీస్తే, ఖచ్చితంగా 10,000, 20,000, 30,000, అది వాళ్ళ ఇష్టం పెట్టి, కొందరు 70,000, 50,000 అలా తీసుకుంటారు అనమాట. కాకపోతే ఆ తమ్ముడు నా దగ్గర డబ్బులు అయితే ఏం తీసుకోలేదు. అది మాత్రం తమ్ముడు గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు అన్నలే తమ్ముళ్ళే ఎవరులే వీసా తీసినందుకు కోవిడ్లో, తమ్ముని దగ్గర అన్న తీసుకుంటారు, అన్న దగ్గర తమ్ముడు తీసుకుంటారు, డబ్బులు వీసా తీసే వాళ్ళకి కావాలి వీళ్ళకి కావాలని చెప్పేసి తీసుకుంటారు. అలాంటిది నాకైతే ఈ తమ్ముడు అయితే డబ్బులు ఏం తీసుకోలేదు, ఫ్రీగానే వీసా ఇచ్చిండు నాకు. ఆ తర్వాత నాకు కోవిడ్కి రానికి ఫస్ట్ నుంచి పీసీసీ నుంచి స్టాంపింగ్, మెడికల్, ఫ్లైట్ టికెట్, ఇంకా మనకు పైన ఎక్స్ట్రా డబ్బులు అన్నీ కలిపి నాకైతే ఇంకా సుమారుగా ఒక ₹1,00,000 దాకా అయితే అయింది. ఈ కేసు అంతా ఉంది కదా, ఈ కేసు అంతా కలిపితే నాకు ₹1,00,000 దాకా అయితే అయింది. 27,000 అయితే ఏజెంట్తో మాట్లాడుకున్నా మొత్తం అతనే. పీసీసీ స్టాంపింగ్, ఇమిగ్రేషన్ నాకు అవసరం లేదు. నేను 10th పాస్ అయినా కాబట్టి నాకు ఇమిగ్రేషన్ అవసరం లే. 10th ఫెయిల్ అయితే, అంటే మనం చదువుకోకపోతే మనకి ఇమిగ్రేషన్ అయితే ఖచ్చితంగా కావాలా. నేను చదువుకున్నా కాబట్టి నాకు ఇమిగ్రేషన్ ఏం అవసరం లే. అదే స్టాంపింగ్, పీసీసీ, మెడికల్ ఇవన్నీ కలిపి, ఫ్లైట్ టికెట్ ఇవన్నీ కలిపితే కనుక నేను ఏజెంట్ దగ్గర మాట్లాడుకున్నా. ఏజెంట్కు 27,000 అయితే మాట్లాడుకున్నా. ₹27,000 డబ్బులు అయితే నేను మాట్లాడుకున్నా ఈ పీసీసీ స్టాంపింగ్ దీనికి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం పోయిన తర్వాత అదంట ఇదంట, దానికి ఎక్కువైంది దీనికి ఎక్కువైంది మళ్ళీ అని చెప్పి ఒక 3,000 కానీ 4,000 కానీ 5-6,000 కానీ మనిషిని బట్టి కనుక డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఏజెంట్లు ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. నా దగ్గర తీసుకున్నారు అట్లా. అంత ఒక 30,000 అయితే అయింది. స్టాంపింగ్ పీసీసీ మొత్తం కలిపి ఎంత ఒక 30,000 అయితే అయిపోయింది. మళ్ళీ తర్వాత ఈ కేసు ఒక 20,000 అయిపోయింది. 20 ఏంది 20 ఒక 30,000 దాకా మళ్ళీ కేసు అయిపోయింది. మళ్ళీ అట్లా మెడికల్ పోనీకి మనం మెడికల్ పోతాం కదా, ఫస్ట్ సారి మనం పాస్ చేయరు వాళ్ళు. 100% అయితే ఫస్ట్ సారి పాస్ చేయరు ఖచ్చితంగా. ఎవరో 100కి 10 మంది 20 మంది ఫస్ట్ టైం పాస్ అయిపోతారు. నేను కూడా ఫస్ట్ టైం ఫెయిల్ చేసిండ్రు, సెకండ్ టైం అయితే పాస్ అయినా. సెకండ్ టైం పోయినందుకు, ఫస్ట్ టైం పోయినందుకు ఇప్పుడు ఫస్ట్ టైంలో దాంట్లో వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో మొత్తం ₹27,000 లోపలికే, దాని లోపలికే డబ్బులు మొత్తం దానికే. కాకపోతే సెకండ్ టైం పోయినప్పుడు మనకు మళ్ళీ 1500, కారుకు బెంగళూరు పోనీకి కారు బాడీకు 1500, మళ్ళీ మన ఫుడ్కు ఒక 500, 2,000. అక్కడ వాళ్ళకి ఎక్స్రే తీసినందుకు ఒకళ్ళకి 500, మొత్తం కలిపి మళ్ళీ ఒక 2,500, ₹3,000 మళ్ళీ ఖర్చు వస్తుంది మనకు ఎక్స్ట్రా ఖర్చులు. మళ్ళీ సెకండ్ టైం మెడికల్కి పోతే ఖచ్చితంగా అయితే వస్తుంది. సెకండ్ టైం మెడికల్ పోయినందుకు నాకైతే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక 3,000 డబ్బులు ఎక్స్ట్రా అయితే వచ్చింది. అప్పటికి మొత్తం కలిపి ₹35,000 పైన అయితే అయిపోయింది. ఓన్లీ ఈ స్టాంపింగ్, పీసీసీ, మెడికల్కి పోనీకి మాత్రమే ₹35,000 ఏజెంట్కి అయితే ఇచ్చిన. మనకు ఫ్లైట్ టికెట్ కావాలి కదా, అంటే నేను వచ్చింది మంచి సీజన్లో, అప్పటికి ఫుల్ సీజన్ ఉంది అనమాట. ఆగస్ట్లో వచ్చిన. ఆగస్ట్ సెప్టెంబర్లో స్కూల్ ఓపెన్ చేస్తారు.
ఇంకా అప్పటికి అందులో కరోనా కొంచెం అయిపోయింది. టికెట్లు కూడా ఓపెన్ చేసింది కొత్తగా. మొత్తం కరోనా టైంలో క్లోజ్ ఉన్నది కదా. ఆ కరోనా అయిపోతానే ఫ్లైట్ మొత్తం తిప్పేసింది కదా. టికెట్లు అయితే విపరీతంగా రేట్లు ఉన్నాయి. అక్షరాల 30,000 రూపాయలు టికెట్ పెట్టుకుని నేను కోవిడ్కి అయితే వచ్చిన. డబ్బులు 30,000 రూపాయలు అంటే అప్పటికి మామూలుగా అయితే 10,000, 15,000, 20,000 లోపల అయిపోతుంది. కాకపోతే 30,000 రూపాయలు నేనైతే ఫ్లైట్ టికెట్ కొనుక్కొని కోవిడ్కి అయితే వచ్చిన. 30,000 రూపాయలు అంటే అప్పుడు సీజన్ అన్నమాట. తప్పదు, ఇంకా మనం ఏం చేయలేము. వీళ్ళు ఎంత చెప్తే ఫ్లైట్ టికెట్ ఎంత ఉంటే అంతే. అది కూడా ఏజెంట్ ద్వారా మాట్లాడుకున్నా. మనమైతే మళ్ళీ మనం బుక్ చేసుకోవాలి, అంత రిస్క్ ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఏజెంట్ ఉన్నారు కదా. నాకు ఎవరైతే పీసీసీ మెడికల్ స్టాంపింగ్ అంతా చేసేసిండో ఆయన కడపైన, ఆయన దగ్గరే ఫ్లైట్ టికెట్ కూడా మాట్లాడుకున్నా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మొత్తం ఒక 20 మందికి 30 మందికి ఒకేసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు అనమాట. వాళ్ళలో మనకు తీసేస్తారు. అట్లా తీసినప్పుడు మనకు కొంచెం డబ్బులు తక్కువ పడతాయి. చెప్పిండు, మరి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. మొత్తం తీసినాం కదా గ్రూప్ పైన, మీకు ఒక కొంచెం డబ్బులు తగ్గుతాయని చెప్తే సరే నేను చెప్పేసి అతని దగ్గర నేను టికెట్ తీసుకున్నా. 30,000 రూపాయలు ఇచ్చి టికెట్ అయితే మళ్ళీ తీసుకున్నా. టికెట్ అయిపోయింది, ఇంకా తీసుకున్నా కదా. మళ్ళీ ఇంకా నాకు టైం వచ్చింది కోవిడ్ రానికి. మనము చెన్నైకి రానికి ఎయిర్పోర్ట్ కానీ కారు కావాలి కదా. కారుకి మళ్ళీ 2,000 ఇచ్చిన. కడప నుంచి చెన్నైకి మళ్ళీ 2,000 కారుకు. 2,000 కారుకి అయిపోయిన తర్వాత ఈయన మళ్ళీ ఏజెంట్, నీకు పని అంత తొందరగా అయిపోయింది కదా, తొందరగా చేసిన కదా, ఇంకొక 2,000 అన్నాడు. ఇంక 2,000 ఏమంటే 1,000 రూపాయలు ఇచ్చిన. లేదులేనా, నాకు కూడా ఖర్చు ఎక్కువ అయిపోయింది, కేసు అది ఇదంతా ఉన్నది కదా, నాకు కూడా చాలా డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, తీసుకో అని చెప్పేసి ఒక 1,000 రూపాయలు అయితే ఇచ్చిన. మళ్ళీ ఒక 1,000 రూపాయలు ఇచ్చేసిన. అది ఇటు ఉంటుంది అనమాట. ఏజెంట్ ఎటుంటుంది అంటే, మనం పోయి ఏజెంట్ చేతిలో పన్నామంటే వాళ్ళు చీటికి మాటికి దానికంట దీనికంట మళ్ళీ కలిపి ఒక 5-6 వేలు అయితే లాగుతారు. అది వాస్తవం. మనం ఏజెంట్లు వాళ్ళ పని అది కాబట్టి మనం వాళ్ళని తప్పుగా అనకూడదు కాబట్టి వాళ్ళ పని అది. మళ్ళీ అయితే లాగినాడు. మళ్ళీ ఒక 3-4 వేలు దాకా 5 వేల దాకా లాగినాడు. సరిపోయింది. ఇంకా అప్పటికి నాకు కోవిడ్ రానికి మొత్తం కోవిడ్ని అడుగు పెట్టేంత వరకు కోవిడ్కి రానికి అయితే కనుక 30,000 ఏజెంట్కు, 27,000, ఇంకొక 3,000 మళ్ళీ మెడికల్ పోయిన సెకండ్ టైం మెడికల్ పోయినందుకు 3,000, మొత్తం 30,000. ఫ్లైట్ టికెట్ 30,000, 60,000. ఈ కేసు వచ్చేసి అదొక 30,000, 90,000. మన పై ఖర్చులు మళ్ళీ ఇంకా ఏజెంట్కి మళ్ళీ ఇచ్చింది 2,000, 3,000. చెన్నైకి వచ్చింది ఫ్లైట్ ట్యాక్సీకి, దీని అంతా మళ్ళీ కలిపి ఇంకొక 10,000. మనం ఇంటి దగ్గర తిరిగిందంట దానికంట ఇంకా ఏం పని పాట లేకుండా తిరుగుతాం కదా, దానికంతా కలిపి 1,00,000 రూపాయలు అయితే నాకు అక్షరాల 1,00,000 రూపాయలు కోవిడ్ రానికి అయితే ఇది వాస్తవం. ఎవరితో వాళ్ళది వీళ్ళది నేను అడిగి కనుక్కోలే, నేనే వచ్చిన కాబట్టి నాకు ఇంత అయింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా అయితే 1,00,000 రూపాయలు అయితే నాకు అక్షరాల 1,00,000 రూపాయలు అయితే అయింది. కోవిడ్కి నేను అడుగు పెట్టే వరకు, ఇంటి దగ్గర నుంచి నాకు వీసా వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు అయితే 1,00,000 రూపాయలు అయితే నాకు అయిపోయినాయి డబ్బులు కోవిడ్ రానికి. ఒక డ్రైవర్గా ఇంట్లోకి నేను డ్రైవర్గా రానికి, మన ఇండియా నుంచి కోవిడ్కి రానికి 1,00,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంకా డబ్బులు పెరిగిపోయింటాయి. అప్పుడు తక్కువ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు అదంట ఇదంట అని చెప్పేసి మొత్తం డబ్బులు ఇప్పుడైతే ఇంకా పెరిగిపోయింటాయి. వీళ్ళు ఏజెంట్లు ఇంకా పెంచేసింటారు. ఇది వాస్తవము, పెంచేసింటారు. అంటే ఫ్లైట్ టికెట్ తగ్గింటుంది కొంచెం. ఫ్లైట్ టికెట్ అంతా అదే ఇంకా చెప్తున్నా కదా. ఫ్లైట్ టికెట్ తగ్గినా కూడా మొత్తం ఒక 1,00,000 రూపాయలు అయితే అవుతుంది. 90,000-80,000 రూపాయల దాకా అయితే మనము ఇంట్లోకి ఒక డ్రైవర్గా పని చేయడానికి, ఇంట్లో ఒక డ్రైవర్ వచ్చే కోవిడ్ ఇంట్లోకి డ్రైవర్గా వచ్చేటువంటి ఒక మనిషికి కోవిడ్ రానికైతే ఇండియా నుంచి అక్షరాలు అయితే 90,000 రూపాయలు డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే అయిపోతాయి. అంటే నాకు మళ్ళీ 90,000 అంటే 30,000 తీసేయండి, ఓ 30,000 తీసేయండి. నా కేసు ఉన్నది కదా, 30,000 తీసేయండి, అంతా ఒక 70,000 అవుతుంది. ఆ కేసు తీసేస్తే 70,000 రూపాయలు అయితే అవుతుంది. నా కేసు ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది ఆ 30,000 రూపాయలు. ఇంకా ఇదంతా కలిపి ఒక 70,000-80,000 రూపాయల లోపల ఖర్చు అయితే డబ్బులు మనకు ఖచ్చితంగా రానికైతే అవుతుంది. నాకైతే నేను చెప్తున్నా కదా, నాకు 90,000 అయిపోయింది. 90,00,000 రూపాయల లోపల నాకైతే ఇంకా కోవిడ్ రానికి అయితే అయింది. ఇది వాస్తవం. ఇది నేను చెప్పేది ఏదో అబద్ధం ఇది చెప్పట్లేదు. ఎందుకంటే కోవిడ్ పనిచేస్తున్నా కాబట్టి, కోవిడ్ ఉన్నా కాబట్టి నాకు నేను ఖర్చు పెట్టిన డబ్బులు అయితే నేను చెప్తున్నా. అట్లా ఇంకా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి డబ్బులు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అంటే ఏజెంట్ ఉంటారు కదా, ఏజెంట్ని బట్టి అయితే కొందరు ఏజెంట్ని బట్టి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే డబ్బులు తక్కువ తీసుకుంటారు, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. మొత్తం ఎట్లయినా 60,000-70,000 రూపాయల లోపల కోవడానికి అయితే ఖర్చు అయిపోతాయి. అంటే నాకు వీసా తీసుకోలే, మర్చిపోయినా. వీసా డబ్బులు చెప్పాలి, వీసా డబ్బులు తీసుకోలే కదా, తమ్ముడు వీసా డబ్బులు తీసుకోలే. వీసా డబ్బులు తీసుకుంటే కనుక అది ఒక మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతుంది. మళ్ళీ ఒక 20,000-30,000 అయ్యేది. మొత్తం చెప్తున్నా కదా, వీసా డబ్బులు తీసుకున్నా కూడా అంతా 1,00,000 రూపాయలు అవుతుందన్న. కోవిడ్ రానికి 1,00,000 రూపాయలు అక్షరాల 1,00,000 రూపాయలు అయితే అవుతుంది వాస్తవము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ క్షేమంగా ఉండాలని మనసారి అయితే నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.